హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేమస్ టాక్స్ ఛానల్. రష్మిక మందన ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందమైన నవ్వు మరియు అభినయంతో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ని సంపాదించుకుంది. పుష్ప ద రైస్ సినిమా తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్గా గుర్తింపును తెచ్చుకుంది రష్మిక. తన కెరీర్, పర్సనల్ లైఫ్, సక్సెస్ జర్నీ అండ్ అచీవ్మెంట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్మిక మందన 5th ఏప్రిల్ 1996న కర్ణాటకలోని కొడుగు డిస్ట్రిక్ట్లో విరాజిపేట అనే చిన్న విలేజ్లో జన్మించారు. వాళ్ళ ఫాదర్ సుమన్ మందన కాఫీ ఎస్టేట్కి ఓనర్ కాగా వాళ్ళ మదర్ మదన్ ఒక హోమ్ మేకర్. అండ్ తనకి ఒక సిస్టర్ కూడా ఉంది, తన పేరు శివాన్. తన స్కూలింగ్ని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్లో సైకాలజీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీని కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుంచే మోడలింగ్పై ఇంట్రెస్ట్ చూపిన రష్మిక తన కాలేజ్ డేస్లోని క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న తర్వాత కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. రష్మిక తన మూవీ కెరీర్ని 2016లో కన్నడ ఫిలిం అయిన కిరాక్ పార్టీతో స్టార్ట్ చేశారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ని సంపాదించి కర్ణాటక క్రష్గా పిలువబడ్డారు. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్ వంటి సినిమాల్లో నటించారు. రష్మిక టాలీవుడ్లోకి చెల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ని అందుకుంది. అదే ఇయర్లో రిలీజ్ అయిన గీత గోవిందం ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్గా మారింది. ఈ సినిమా ఆమెకు నేషనల్ క్రష్ అనే టైటిల్ని కూడా తెచ్చిపెట్టింది. తర్వాత డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ది రైస్, సీతారామం వంటి తెలుగు మూవీస్ ఆమెను టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా నిలిపాయి. 2024లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అయిన యానిమల్లో కూడా రష్మిక లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. ఈ మూవీ ద్వారా తను బాలీవుడ్ ప్రేక్షకులని కూడా తన వైపు ఆకట్టుకుంది. ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ద్వారా రష్మిక సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్డమ్ని తెచ్చుకుంది. రష్మిక తన కెరీర్లో చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. తన ఫస్ట్ మూవీ అయిన కిరాక్ పార్టీకి సైమా బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ అవార్డుని గెలుచుకుంది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాలో తన యాక్టింగ్కి జీ సినీ అవార్డ్స్ తెలుగు ఫర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. డియర్ కామ్రేడ్ మూవీకి కూడా సైమా అవార్డ్స్లో క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని గెలుచుకున్నారు. ప్రస్తుతం రష్మిక టాప్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ని చేస్తూ సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతోంది. నేషనల్ క్రష్గా భారతదేశం అంతటా అభిమానులను కట్టిపడేసిన రష్మిక లైఫ్ స్టోరీ మనందరికీ ఇన్స్పిరేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.